హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం చల్లగా హెల్తీగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగినప్పుడు పుచ్చకాయతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక పుచ్చకాయను తీసుకొని దీనిని 2 పార్ట్లుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 పార్ట్లుగా కట్ చేసుకొని ఒక పార్ట్ తీసుకొని అందులోని పుచ్చకాయనంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా తీసుకొని ఈ షెల్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పుచ్చకాయని అంతా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందులోని గింజలు తీసుకోకున్నా పర్వాలేదు, కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఉన్న బ్లాక్ గింజలన్నిటినీ తీసుకుంటున్నాను. వైట్గా ఉన్న గింజలని అలాగే ఉంచేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం గింజలను తీసుకొనైనా చేయొచ్చు. గింజలను అలాగే ఉంచి చేసినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఒకసారే వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే 2 సార్లు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి. మనకి ఆల్రెడీ పుచ్చకాయ తీయగానే ఉంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది. దీనిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పుచ్చకాయ కట్ చేసిన ప్లేట్లో మిగిలి ఉన్న వాటర్ని అంతా పోసుకోవాలి. అలాగే ఏమైనా చిన్న ముక్కలు ఉంటే అవి కూడా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఈ విధంగా కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది. తరువాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం ఒక ఐస్ క్రీమ్ ట్రేని తీసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ అంతా ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నింటిలో పోసుకోవాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ ట్రే లేకపోతే స్టీల్ గ్లాసెస్ని తీసుకొని అందులో అయినా వీటిని ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్లాసెస్లో చేస్తే గ్లాసెస్ అంతా ఫిల్ చేసుకొని పైన ఫాయిల్ కవర్ వేసుకొని దాన్ని కొంచెం కట్ చేసి అందులో ఐస్ స్టిక్స్ని పెట్టుకోవాలి. మీ దగ్గర ఫాయిల్ కవర్ లేకపోతే ఒక 2 అవర్స్ గ్లాసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత తీసి వాటికి ఐస్ క్రీమ్ స్టిక్స్ని గుచ్చితే గుచ్చుకుంటాయి. ఫస్టే గుచ్చితే అందులో కరెక్ట్గా ఉండవు కాబట్టి ఒక 2 అవర్స్ తర్వాత తీసి స్టిక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఐస్ క్రీమ్ ట్రే అంతా ఫిల్ చేసుకుని ఇప్పుడు వీటి మీద అంతా క్యాప్స్ అన్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు ఐస్ క్రీమ్ కోసం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ఇంకొంచెం మిగిలింది కాబట్టి ఇక్కడ నేను పుచ్చకాయ షెల్ని తీసుకొని అందులో మిగిలిన జ్యూస్ అంతా ఫిల్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అంతా నింపుకొని ఇప్పుడు దీని మీద అల్యూమినియం ఫాయిల్తో అయినా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్టీల్ ప్లేట్తో మూతలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 7 గంటల వరకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి నైట్ అంతా ఉంచేసుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే ఐస్ క్రీమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక 5 సెకండ్స్ వాటర్లో పెట్టి తీస్తే ఐస్ క్రీమ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇదే విధంగా అన్ని ఐస్ క్రీమ్స్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఐస్ క్రీమ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మనం బయట కొనివ్వలేం కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెడితే ఎంతో హెల్తీగా టేస్టీగా చల్లగా పిల్లలు మంచిగా తింటారు. ఈ విధంగా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మన విహామిక్కు క్రియేషన్స్ ఛానల్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.